జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష. ఆర్ఆర్ఆర్, NH65, మన్నెగూడ, ఆర్మూర్, మంచిర్యాల నేషనల్ హైవేలపై చర్చ. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు హెచ్చరిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. సంజయ్కు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ను వదిలి వెళ్లారని వ్యాఖ్య. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడన్న కేసీఆర్, మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని కామెంట్. కాకినాడ పోర్టులోని 3 గోడౌన్లను సీజ్ చేయాలని మంత్రి నాదెండ్ల ఆదేశాలు. మానస, విశ్వప్రియ అలాగే స్టార్టెక్స్ గోడౌన్లు వెంటనే సీజ్ చేయాలని ఆర్డర్. రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని ఫైర్. నీట్పై పార్లమెంట్లో చర్చ జరగాలన్న రాహుల్ గాంధీ. పార్లమెంట్లో నన్ను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారని వ్యాఖ్య. పేపర్ లీక్ అనేది తీవ్రమైన అంశమని కామెంట్. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచన. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల. భూ కుంభకోణం కేసులో అరెస్టైన సోరెన్ 5 నెలలు జైలు జీవితం గడిపిన మాజీ సీఎం. హైదరాబాద్లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు. మార్కెట్లో చలామణి అవుతున్న నకిలీ మందులపై ఉక్కుపాదం. వెటిన్ 8, వెటిన్ 16 టాబ్లెట్ల నకిలీ వర్షన్లు గుర్తింపు. సుల్తాన్ బజార్, ముసారాంబాగ్లోని మెడికల్ గోడౌన్లలో ఆకస్మిక దాడులు. నంద్యాల జిల్లా పచ్చర్లలో చిక్కిన చిరుతపులి తిరుపతి జూకి తరలింపు. బోనులో చిక్కిన చిరుతకు మత్తుమందిచ్చి తరలింపు. 3 నెలలుగా పచ్చర్లలో సంచరిస్తూ పలువురిపై దాడి చేసిన చిరుత. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాసం. బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని అవిశ్వాస తీర్మానం. మద్దతు తెలిపిన 15 మంది డైరెక్టర్లు. డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు. నంద్యాల జిల్లా డోన్లో 2 5వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్. జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల నుంచి పారిపోయిన స్టూడెంట్స్. కర్నూలు కలెక్టర్ కార్యాలయ సమీపంలో గుర్తించిన పోలీసులు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో డెడ్ స్టోరేజీకి పాలేరు జలాశయం. 8 అడుగులకు చేరిన ప్రస్తుత నీటి మట్టం. ఢిల్లీ ఎయిర్పోర్టు రూఫ్ కూలిన ఘటనపై దర్యాప్తు. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్స్ టీం. అమర్నాథ్ యాత్రకు ప్రారంభమైన స్పాట్ రిజిస్ట్రేషన్. రోజుకు 600 మందికి రిజిస్ట్రేషన్. రేపటి నుంచి ప్రారంభం కానున్న యాత్ర. బేస్ క్యాంపుకు చేరుకున్న 1600 మంది యాత్రికులు.